ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 4వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు గురువారం. తిథి దశమి మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషాల వరకు. నక్షత్రం శ్రవణం. సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు. అమృతకాలం ఉదయం 6 గంటల 36 నిమిషాల నుంచి 8 గంటల 8 నిమిషాల వరకు. తిరిగి తెల్లవారుజామున 5 గంటల 17 నిమిషాల వరకు. వర్జ్యం రాత్రి 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుంచి 10 గంటల 51 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషాల నుంచి 3 గంటల 44 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 12 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 21 నిమిషాలకు. ఈరోజు విశేషం గురువారం దశమి శ్రవణ నక్షత్రం. గురువారం నాడు శ్రీ మహావిష్ణువుతో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. అంతేకాదు ఈరోజు దేవగురువు బృహస్పతిని కూడా పూజిస్తారు. గురువారం నాడు శ్రీ విష్ణువును పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, శాంతి, శ్రేయస్సు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాదు వృత్తి వ్యాపారాలు చేసేవారు కూడా మంచి లాభాలు పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. గురువారం రోజు ఎవరైతే దత్తాత్రేయుడికి పూజ చేస్తారో వాళ్ళకి యోగదాయకమైన రోజు ఇది. అలాగే చాలామంది పిల్లలకు చదివింది గుర్తుండదు, ఇట్టే చదివింది మర్చిపోతారు. అలాంటి పిల్లలు గురువారం నాడు దత్తాత్రేయుడికి పూజ చేయడం వల్ల చదివినవి గుర్తుంటాయి. అలాగే దక్షిణామూర్తి ఆరాధన కనుక గురువారం నాడు చేస్తే ఉజ్వల భవిష్యత్తు వాళ్ళ సొంతం అవుతుంది. గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నిందించకూడదు. ముఖ్యంగా గురువులను అస్సలు నిందించకూడదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు ధైర్యంగా వ్యవహరిస్తే త్వరగా విజయం లభిస్తుంది. ఆపదలు తొలగుతాయి. ప్రయత్నం చాలా బలంగా ఉండాలి. ఏకాగ్రత లోపించకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది. అపార్థాలకు తావివ్వకూడదు. మనోబలం అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపుతుంది. ఓ శుభవార్త శక్తినిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. గతంలో నిలిచిపోయిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల గురించి కుటుంబంలో చర్చిస్తారు. మనోబలంతో ముందుకు వెళ్ళాలి. నేర్పుగా లక్ష్యాలు సాధించాలి. వివాదాలకు అవకాశం ఉంది. సౌమ్యంగా వ్యవహరించండి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి అంశంలోనూ స్పష్టత ఉండాలి. తోటివారిని కలుపుకొని వెళ్ళాలి. వ్యాపారంలో శ్రమించాలి. ధన వృద్ధి సూచిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామిక వర్గాల యత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీ మనసు సరైన దారిలో ఆలోచించదు. ఈ స్థితిలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అయితే మీకు శుభవార్త ఏంటంటే నేడు మీ ఆర్థిక స్థితి మెరుగవుతుంది. శ్రమ ఫలిస్తుంది. సూర్యస్థుతి మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక ప్రగతి అనుకూలంగా ఉంటుంది. కోరిక నెరవేరుతుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అదృష్టకాలం. యోగ్యతను పెంచుకుంటూ అభివృద్ధిని సాధించండి. సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది. ఆవేశం కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి. పట్టువిడుపులతో వ్యవహరించాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆప్తుల సలహాలతో ముందడుగు వేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కొంతకాలంగా నిరీక్షిస్తున్న అవకాశాలు కొన్ని దగ్గరకు రావచ్చు. కొత్త పనులను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. విజయం గురించి ఆలోచించండి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. కొన్నింట్లో అనుకూల ఫలితం ఉంటుంది. మరికొన్నింట్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా స్పందించండి. సరైన ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది. ఉద్యోగం సానుకూలం. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు సజావుగా లాభసాటిగా సాగుతాయి. మీ ఉద్యోగాలలో మీ సమర్థతను గుర్తిస్తారు. రాజకీయ వర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు. శుభవార్తలు వింటారు. వాహన యోగం గోచరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆర్థిక చర్చలు సఫలమవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. మీరు చాలా కాలం నుంచి విశ్రాంతి లేకుండా సుదీర్ఘంగా పనిచేస్తుంటారు. అయితే నేడు కాస్త విరామం తీసుకునేందుకు తగిన సమయం ఇది. పనిలో కొత్తదాన్ని నేర్చుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇష్టదేవతా స్మరణ శాంతినిస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ఆలోచించి అడుగు వేయాలి. ఆర్థికంగా మిశ్రమ కాలం ఇది. వ్యయం పెరిగే సూచన ఉంది. ఉద్యోగంలో సమస్యలు తొలగుతాయి.
ప్రశాంత చిత్తంతో ఆలోచించాలి. మొహమాటం వల్ల సమస్యలు వస్తాయి. ముఖ్యుల సలహాలను తీసుకోవాలి. వాగ్వాదాలకు అవకాశం ఉంది. పేదవారికి ఆర్థిక సహాయం చేస్తారు. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల నుంచి ఊహించని సాయం అందుతుంది. మనసు పెట్టి పనిచేయండి. అద్భుతమైన కార్యసిద్ధిని చూస్తారు. ఉద్యోగంలో ఆశించింది లభిస్తుంది. ప్రతి పని విశ్లేషణాత్మకంగా ఉండాలి. మిత్రుల సూచనలు పనిచేస్తాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఖర్చు తగ్గించాలి. చంచలత్వం పనికిరాదు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కొన్ని వివాదాలు పరిష్కారానికి చొరవ తీసుకుంటారు. వ్యాపారాలలో అనుకున్న ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు ఒత్తిళ్లు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగాల్లో ఇబ్బందులను అధిగమిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం ఉంటుంది. అందరినీ నమ్మడం మాత్రం అంత మంచిది కాదు. కొత్త వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండడం మీకు మీ కుటుంబానికి చాలా మంచిది. నేడు మీరు చాలా సరదాగా సంతోషంగా గడపడానికి తగిన సమయం లభిస్తుంది. ఉద్యోగులకు ఆశించిన ఫలితం రానుంది. లక్ష్మీదేవి స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి చక్కటి శుభకాలం నడుస్తోంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఎటు చూసినా లాభమే గోచరిస్తుంది. అదృష్ట యోగం ఉంది. ఉద్యోగంలో ఉత్తమ ఫలితం ఉంటుంది. గతంలో జరిగిన లోపాలను సరిచేసుకుంటారు. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. స్వల్ప ఆటంకాలు ఉన్నా అంతిమంగా కార్యసిద్ధి ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం కలుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి. విశేషమైన శుభయోగం ఉంది. బాధ్యతలను పూర్తి చేయండి. సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. కాలం సహకరిస్తుంది. తగిన సహాయం అందుతుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ధర్మ మార్గంలో విజయం లభిస్తుంది. ఎదురు చూస్తున్న పనుల్లో పురోభివృద్ధి ఉంటుంది. గృహయోగం. కళారంగం వారి ఆశలు కొన్ని ఫలిస్తాయి. భూములు వాహనాలు కొంటారు. సోదరులతో సత్సంబంధాలు ఉంటాయి. పనులు చకచకా సాగుతాయి. ఒక దీర్ఘకాలిక సమస్య ఎట్టకేలకు పరిష్కారమవుతుంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ఊపిరి పీల్చుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ఆర్థికంగా బాగా కలిసి వస్తాయి. ఉద్యోగాలు మరింత సానుకూలమవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారు మనోబలంతో లక్ష్యాన్ని చేరుతారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రులతో ఆలోచనలను పంచుకుంటారు. ఉద్యోగ బలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. అవరోధాలు తొలగుతాయి. కలహాలకు తావివ్వకూడదు. ఒక శుభం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంశయాలు తొలగుతాయి. సత్ఫలితం వస్తుంది. మనోబలం రక్షిస్తుంది. సాంకేతికంగా అభివృద్ధి చెందాలి. వ్యాపారంలో అనుకున్నది సాధిస్తారు. ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పనులు పూర్తి చేసుకోవాలి. ఆర్థికంగా అనుకూలమైన కాలం నడుస్తోంది. ఇంటి నిర్మాణ యత్నాలలో అవాంతరాలను అధిగమిస్తారు. మరపురాని సంఘటన ఒకటి ఎదురవుతుంది. ఉద్యోగుల సమస్యలు కొలిక్కి వస్తాయి. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకుంటారు. సంపద ఆస్తి కలిగి ఉంటారు. కానీ దాన్ని ఎలా ఆదా చేయాలన్న దానిపై ఆలోచన చేయకపోవడమే శ్రేయస్కరం కాదు. మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మీ ఉన్నతాధికారులు గమనించబోతుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మిత్రులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు విద్యార్థులు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం ఏర్పడుతుంది. వ్యాపారాలలో భాగస్వాములు మీ సలహాలను పాటిస్తారు. ఇష్టదేవతా స్మరణ కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు రాశి వారికి మంచి కాలం నడుస్తోంది. అభీష్ట సిద్ధి ఉంది. ప్రతి అడుగు ఆలోచించి వేయండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు గొప్ప విజయాన్ని ఇస్తాయి. క్రమంగా పైకి వస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగుంటుంది. అధికారులు సహకరిస్తారు. ఆదిత్య హృదయం శక్తినిస్తుంది.
ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎటువంటి బాధ్యతనైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఇతరుల నుంచి రావాల్సిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. అభీష్ట సిద్ధి ఉంటుంది. సకాలంలో పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం సాధించవచ్చు. తోటివారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. అవాంతరాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుతారు. కాలం సహకరిస్తుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. రుణ సమస్యలు తొలగుతాయి. వేధిస్తున్న సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. మీకు విజయాలు అందే పరిస్థితి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలు ఆలోచిస్తారు. అయితే ఉద్యోగులు తమ పనిని సక్రమంగా పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు కొత్త అనుమతులు లభించే వీలుంది. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వినోదాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఆర్థిక వ్యవహారాల్లో కలిసి వస్తాయి. ఉద్యోగాలు ఆశించిన విధంగా కొనసాగుతాయి. ఇష్టదేవతా స్మరణ కార్యసిద్ధినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు బాగున్నాయి. పనుల్లో జాప్యం జరుగుతుంది. మనసుకు తగినంత విశ్రాంతి అవసరం. పనిచేసే ముందు దగ్గరి వారితో సంప్రదించండి. ఉద్యోగ సమస్యలను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. మొహమాటం లేకుండా మాట్లాడాలి. కష్టాల నుంచి బయటపడతారు. వారాంతంలో పనులు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కవచ్చు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించండి. వ్యతిరేక ఫలితాలు రాకుండా పనిచేయాలి. వాదోపవాదాలతో కాలం వృధా చేయవద్దు. మిత భాషణం మంచిది. ఒత్తిడి ఉంటుంది. సకాలంలో పని పూర్తి చేస్తే ప్రశంసలు ఉంటాయి. చంచలత్వం పనికిరాదు. మిత్రుల సహాయం తీసుకోవాలి. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. తులారాశి వారు విరామం తీసుకునేందుకు ఇది తగిన సమయం. అయితే ఇతరులతో కలివిడిగా ఉండాలి. అదే సమయంలో ఈరోజు మీ కెరియర్పై దృష్టి సారిస్తారు. కారు లాంటి ఏవైనా పెద్ద వస్తువులు కొనుగోలు చేసి వాహన యోగం పొందనున్నారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కనుక ఈరోజు మీ సమస్యలు దూరమవుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఊహించని ఫలితాలు వస్తాయి. పారిశ్రామిక వర్గాలకు అరుదైన అవకాశాలు ఉంటాయి. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు మనోబలంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆలోచించి ముందుకు సాగాలి. ఉద్యోగంలో మిశ్రమ ఫలితం ఉంటుంది. వ్యాపారంలో కొంత మేలు జరుగుతుంది. తెలియని సమస్య ఒకటి ఎదురవుతుంది. ఆందోళన అక్కర్లేదు. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. భవిష్యత్తు అనుకూలిస్తుంది. ఎవరితోనూ గొడవ పడకూడదు. నూతన ఉద్యోగాలు పొందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆస్తి లాభం. మిత్రులు, బంధువుల కలయికతో వివాదాలన్నీ సర్దుకుంటాయి. వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో శుభయోగం గోచరిస్తుంది. ధనధాన్య లాభాలు ఉంటాయి. విశేషమైన ఆర్థిక సంపత్తి సమకూరే సూచనలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అధిక గ్రహాలు శుభాన్ని ఇస్తున్నాయి. గృహ వాహనాది యోగాలు ఫలిస్తాయి. కుటుంబ పరంగా ఆనందించే అంశాలు ఉన్నాయి. కీర్తి లభిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో కొత్తదనాన్ని ప్రయత్నించండి. పనిలో మీకు అప్పగించిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. మీ ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కుతాయి. కుటుంబంలో బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు వాయిదా పడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కొన్ని సమస్యలు సవాలుగా మారుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన విజయాలు ఉన్నాయి. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఉత్తమ ఫలితాలు ఉంటాయి. గత వైభవం సిద్ధిస్తుంది. అపోహలు తొలగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆగిన పనులు తిరిగి మొదలు పెడతారు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. ధనయోగం ఉంది. సంతోషం కలిగించే వార్తలు వింటారు. విష్ణు స్మరణ శుభాన్ని ఇస్తుంది. ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. శ్రేష్టమైన కాలం. సకాలంలో పనులు పూర్తి చేయండి. మేలు చేసేవారు ఉంటారు. ఎంచుకున్న మార్గంలో ముందుకు వెళ్ళండి. అపోహలకు తావివ్వకుండా స్పష్టంగా మాట్లాడాలి. పనుల్ని వాయిదా వేయవద్దు. వ్యాపారంలో చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలి.
ఉద్యోగులకు పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఒకరి నుంచి శుభవార్త అందుకుంటారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వ్యాపారాలు లాభాల పరంగా బాగుంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త పనులు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి ధన లాభం ఉంటుంది. కష్టపడి పనిచేయండి. గొప్ప భవిష్యత్తు ఉంటుంది. అనవసరపు ఖర్చులు చేయవద్దు. సంకల్ప శక్తితో విఘ్నాలను అధిగమిస్తారు. అందరితో సామరస్యంగా మాట్లాడాలి. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార బలం పెరుగుతుంది. దగ్గరి వారి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు దక్కించుకుంటారు. కొన్ని రుణాలు తీరి ఊరట చెందుతారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి స్థిరత్వం లభిస్తాయి. సత్ప్రవర్తనతో పెద్దల్ని ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించాలి. సాధ్యాలను బట్టి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సూచనలు అవసరం. చంచలత్వాన్ని రానియవద్దు. ప్రశాంతంగా ఉండాలి. గతంలో మిమ్మల్ని వరించని అవకాశం గురించి చింతించకుండా భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. మీరు మంచి ఫలితాల కోసం పనిచేస్తారు. ఈరోజు నిరాశకు గురవుతుంటే మానసిక ప్రశాంతత కోసం యోగా ధ్యానం చేయాలి. వ్యాపారాలు లాభాల సాటిగా ఉంటాయి. నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త పనులు సజావుగా సాగుతాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. శివాభిషేకం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక అంశాలు మెరుగవుతాయి. ఒక పనిలో విజయం సాధిస్తారు. ఉపద్రవాల నుంచి బయటపడతారు. కొందరి వల్ల సమస్య వస్తుంది. ఆత్మీయుల ప్రమేయంతో పరిష్కారం లభిస్తుంది. మొహమాటానికి పోయి ఇబ్బందులు పడవద్దు. ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. దగ్గరి వారితో విభేదాలు వద్దు. సూర్యారాధన మేలు చేస్తుంది. ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత బాకీలను తీర్చుకుంటారు. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగిస్తారు. ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు ఆభరణాలు కొంటారు. ఆపదల నుంచి బయటపడతారు. పోయినవి తిరిగి లభిస్తాయి. ఈరోజు మీరు ప్రేమ కోసం పరితపిస్తారు. అయితే మీకు ఏర్పడిన పరిస్థితి నిజమా కాదా అని యోచిస్తారు. ప్రస్తుతం చేస్తున్న పనులకు వ్యతిరేక మార్గంలో వెళ్లాలనుకుంటారు. ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అధికారుల వల్ల మేలు చేకూరుతుంది. ధర్మబద్ధంగా పనుల్ని పూర్తి చేయండి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. 10 మందికి ఆదర్శవంతులవుతారు. సుఖ సౌఖ్యాలు ఉంటాయి. గృహ భూ వాహనాది యోగాలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మనసులోని భావాలను తెలియజేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు. లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు దక్కవచ్చు. రాజకీయ వర్గాలకు లక్ష్యాలు నెరవేరుతాయి. శివాభిషేకం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రాశి వారి ఆలోచనలు ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. శ్రేష్టమైన కాలం ఇది. చక్కటి ప్రణాళికలతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఏ పని తలపెట్టినా మేలు జరుగుతుంది. ఉద్యోగ ఫలితాలు బాగుంటాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. స్వయంగా తీసుకునే నిర్ణయాలు శక్తినిస్తాయి. ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ రాదు. అనుకున్నదే చేయండి. మధ్యలో ఆలోచనలను మార్చవద్దు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు. ధైర్యంగా పనిచేయండి. కార్యసిద్ధి ఉంటుంది. సత్యనిష్ట స్పష్టత అవసరం. సంకల్ప బలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. పనులను మధ్యలో ఆపవద్దు. బంధుమిత్రుల వల్ల కలిసి వస్తుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. ధనయోగం ఉంది. విజయం ఉంటుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులు కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందుకుంటారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులు వ్యాపారులు తాము చేసే పనిలో అభివృద్ధిని సాధించే అవకాశాలు ఉన్నాయి. నూతన పరిచయాలతో కొన్ని విషయాలు మీ చెవిన పడతాయి. సమాజ సేవలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. లాభాలు సంతృప్తినిస్తాయి. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో మార్పులు సంతోషం కలిగిస్తాయి. కళారంగాల వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా దక్కవచ్చు.
సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువుల సలహాలను స్వీకరిస్తారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.